యోగా సాధన చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని చంద్రగిరి డీఎస్పీ ప్రసాద్, తిరుచానూరు సిఐ సునీల్ కుమార్ అన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా సోమవారం తిరుచానూరు పోలీస్ స్టేషన్ నుంచి స్థానిక సింధు జంక్షన్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యోగాను దినచర్యలో భాగస్వామ్యం చేసుకోవాలని సూచించారు. పోలీస్ సిబ్బంది కూడా తమ ఒత్తిళ్ల నివారణకు యోగాను సాధన చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐలు మురళి, హలియమ్మ, రిటైర్డ్ శ్రీనివాసులు పాల్గొన్నారు. యోగా చేయండి, మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ప్రపంచవ్యాప్తంగా మనము యోగా దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాము. ఈ నెలకాలం మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, గౌరవ ప్రధానమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యోగాని ప్రపంచవ్యాప్తం సర్వజనీనం చేసి అందరూ యోగాని పాటించి ఆరోగ్యాన్ని సమకూర్చుకోవాలని అన్ని దేశాలు ప్రపంచవ్యాప్తంగా ఆమోదించి పాటిస్తున్న కార్యక్రమాన్ని మనం ఈ నెల రోజుల పాటు జరుపుకుంటూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ యోగాని పాటించి, ఇది ఒక వ్యాయామం కాదు, మన జీవన శైలి, జీవన విధానం కావాలి. మనం ఈ ఎవరి ప్రాధాన్యత క్రమంలో వాళ్ళు ఆ జీవన శైలిలో బిజీగా గడుపుతున్న కాలం ఇది. ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా ఈ అనారోగ్యం పాలైనప్పుడు మందులతో సరి చేసుకోలేని రోగాలు కూడా యోగా ద్వారా సరి చేసుకోవచ్చు. కాబట్టి యోగా అనేదాన్ని మన జీవన విధానంలో ఒక భాగంగా చేసుకొని అందరూ దీని ద్వారా ఆరోగ్యాన్ని సాధించి మన జీవితాలని, మన కుటుంబాలని కాపాడుకోవాలని ఈ కార్యక్రమాలను పాఠశాలల్లో కూడా చిన్నతనం నుంచి కరికులంలో భాగంగా ఏర్పాటు చేస్తే ఆ విధానాన్ని మనం నెక్స్ట్ జనరేషన్కి అందించిన వాళ్ళం అవుతాం. ఆ రకంగా కూడా సన్నాహాలు జరిపించాలని మన తిరుపతి జిల్లా పోలీస్ తరఫున మా ఎస్పీ గారి హర్షవర్ధన్ రాజు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు ఈ జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్లో నిర్వహిస్తూ ఉన్నారు ఈ నెల రోజుల పాటు. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ తిరుచానూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ కార్యక్రమం, ఈ ర్యాలీ యోగా సందర్భంగా ఈ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. అలానే ఈ పోలీస్ స్టేషన్, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఒకరోజు యోగా కార్యక్రమాన్ని యోగా గురువు ద్వారా ఏర్పాటు చేసి అందరికీ దీన్ని తమ జీవన శైలిలో ఒక అంతర్భాగంగా, ఒక భాగంగా చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని జరిపించడం జరిగింది.